దేవుని స్తోత్రం. పరమగీతాల్లో 2:15 నక్కలు ద్రాక్ష తోటను పాడు చేసే నక్కలు. ఇప్పుడు నక్క దేనికి సాదృశ్యం అంటే, నక్క బుద్ధి ఎలాంటిది, నక్క బుద్ధి ఎలాంటిదో అందుకే నక్కల గురించి కూడా చాలా దాఖలా దేవుడు రాయించాడు. నక్క కుయుక్తులది, దాని ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు, దాని తలంపులన్నీ కూడా చాలా మోసపూరితంగా ఉంటాయి. అది ఎప్పుడు కూడా దాడి ఎలా చేస్తుందో తెలుసా? మోసపూరితమైన దాడి చేస్తుంది. ఆ పొదల్లో ఈ పొదల్లో దాక్కుని అవి జంతువుల మీద పడి వేటాడి తింటది. దాని వేటే మోసపూరితమైంది. అది అందుకే నక్కను కూడా దేవుడు వాడాడు. ద్రాక్ష తోటలో నక్కలు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో లిటిల్ పాక్సెస్ అని ఉంది. దేవుడు చిన్న నక్కలు, ఆ చిన్న నక్క ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి చిన్న బలహీనత. ఆ నక్క దేనికి సాదృశ్యం తెలుసా? ఆ నక్క మోసపూరితమైన బుద్ధి గలది. ఆ మనలో ఉన్నటువంటి చిన్న బలహీనత కూడా అంతే, అది మోసముతో కూడిన బలహీనత. దాన్ని కూడా మనం ఏం చేయాలా? తుంచేయి. నక్కల్ని పట్టుకోండి. ద్రాక్ష తోటలు ఏం పట్టున్నాయట? టెండర్ అంటే పూత, టెండర్ గ్రేప్స్ అంటే ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి catches the pox, little poxes that spoil grapes. ఆ చిన్న నక్కలు ద్రాక్ష తోటలు ఏం చేస్తాయట? నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? మనమే. క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి, మనము ద్రాక్ష తీగలమై ఉన్నాం. మీరు నాలో నిలిచిన ఎడలా మీరు బహుగా ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. అయితే మనం క్రీస్తులో నిలబడాలి. నిలబడాలి అంటే ఒక చిన్న బుద్ధిహీనత ఉంటే నిలబడగలమా? ఒక చిన్న బుద్ధిహీనత ఉంటే నిలబడగలమా? ఒక చిన్న తప్పే ఉంటే నిలబడగలమా? చిన్న ఒక లస్ట్ఫుల్ డిజైర్ అంటే ఒక కామ కోరిక, నువ్వు పాపం చేయక్కర్లేదు, ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయక్కర్లేదు, ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయక్కర్లేదు. నీలో దాగున ఒక లస్ట్ఫుల్ డిజైర్ ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తులో ఫలించకుండా నిన్ను నాశనం చేసేస్తుంది. నిన్ను దేవుడు ఒక ద్రాక్ష తీగగా ఆయనతో నిన్ను అంటుకట్టుకున్నాడు. నువ్వు ఆయనలో ఫలించాలి. నువ్వు ఫలించాలంటే నీలో దాగి ఉన్న చిన్న నక్కను నువ్వు సంపాలి. ఈ రోజున పెద్ద పెద్ద నక్కలు ఉండక్కలతో మన జీవితంలో చిన్న చిన్న నక్కలు ఉన్నాయి. అది మోసపూరితమైన నక్క. అది మోసముతో కూడినటువంటి ఆలోచనలు కలిగి ఉంటది. మనలో దాగి ఉన్న ఒక చిన్న బలహీనతే అది మోసముతో కూడింది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి అది ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటది. నక్కలను పట్టుకోండి అన్నాడు. చూడండి, సంసోను 300 నక్కలను పట్టుకున్నాడు. ఎన్ని వందలు? ఎలా పట్టుకున్నాడు? అతను బోన్లు పెట్టాడని ఉందా? ఇంకా ఎప్రిల్ ఏమైనా సాయం చేసినట్టుందా? ఎలా పట్టుకున్నాడో 150 జతల నక్కలు పట్టుకున్నాడు. ఒక దాని దాకా ఒకటి తిప్పి మెలికేశాడు. దాంట్లో ఒక టార్చ్, ఒక కాగడా పెట్టాడు. పెట్టి ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల యొక్క ఆర్థిక వ్యవస్థను పాడు చేయడానికి నక్కలు వదిలాడు. ఫిలిస్తీన్లు ద్రాక్ష తోటలను, ఫిలిస్తీన్లకు గోధుమ చేలును, ఒలివ తోటలను ఆ గుంట నక్కలు వెళ్ళి పాడు చేసేసినాయి. నక్కకున్న స్వభావం ఏంటి? పాడు చేసే స్వభావము. నక్కకున్న స్వభావం ఏంటి? పాడు చేసే స్వభావము. నీలో ఉన్న ఆ చిన్న బలహీనతకున్న స్వభావం ఏంటి? ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే స్వభావము. అందుకే ఆ నక్కలాంటి చిన్న బలహీనతను తీసేయండి. ఆ పాడు చేసే స్వభావాన్ని దేవునితో పోల్చాడు దేవుడు. పాత నిబంధనలతో అమాలేకులతో పోల్చాడు. కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనలోను నక్కతో పోల్చాడు, కొత్త నిబంధనలోను నక్కతో పోల్చాడు. దేవుని స్తోత్రం. 300 నక్కలు పట్టుకుంటే
ఒక సందర్భం ఉంది, అది మోసే అక్కడ సంసోను జీవితంలో జరిగినటువంటి. సంసోను ఏంటి, తన భార్య ఒక వివాహం చేసుకున్నాడు తిమ్నాతో అని పట్టణం వెళ్ళి. తర్వాత వివాహం చేసుకుని వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. మళ్ళా వెళ్ళాడు భార్య దగ్గరికి, అంతఃపురంలో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాడు. అంతలోకే సంసోను మామగారు వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆల్రెడీ అంతఃపురంలో ఇద్దరు ఉన్నారు అక్కడ. అది దేవుడి చిత్తం కాదు, కానీ నిజంగా సంసోన్నే పెళ్ళాడితే ఆమె ఇంకొకటితో ఉండేది కాదు. అంతఃపురంలో ఆల్రెడీ ఇంకొకడు ఉన్నాడు, ఆమె గదిలో ఇంకొకడు ఉన్నాడు. నువ్వు వెళ్ళడానికి కుదరదు నాయన అంటే ఆవేశంతో, కోపావేశంతో వెళ్ళిపోయి నేను పక్క తీర్చుకోవాలి అని సొంత ఆలోచనలతో వెళ్ళిపోయి ఫిలిష్తీయులను ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలంటే ఏ జంతువు ఉపయోగపడుతుందంటే నక్క ఉపయోగపడుతుంది. 300 నక్కలు పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడో తెలియదు. నక్క దొరకడం అనేది అసాధ్యము మనిషికి. ఏదో బోన్ పెడితే కానీ దొరకదు. మరి ఏ బోన్ పెట్టాడో తెలియదు. 300 నక్కలు పట్టుకున్నాడు. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల యొక్క ఆర్థిక వ్యవస్థను అంతా కూడా నాశనం చేసేసినాయి నక్కలు. నక్క బుద్ధి ఏంటంటే మంచిదాన్ని పాడు చేసే రకం మంచి. అలాగే మనలో ఉన్నటువంటి చిన్న బలహీనత ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేది. దాన్ని నక్కతోటి పోల్చాడు దేవుని స్తోత్రం. అలాగే యేసుప్రభు అంటాడు పరిసయ్యులు శాస్త్రులు, మీరు వెళ్ళి గో టు టెల్ పాక్స్ అంటాడు. ఇలా నక్కతో చెప్పు. ఎవరినంటాడు దేవుడు? యేసుప్రభు ఎవరినంటాడు? వెళ్ళి నక్కతో చెప్పని. ఒక వ్యక్తిని నక్కతో పోల్చాడు. ఒక వ్యక్తి జీవితాన్ని అవమానకరంతో పోల్చాడు. ఎవరినంటాడు? యేసుప్రభు ఎల్లు నక్కతో చెప్పు. ఏ రోజు రాజు గురించి చెప్తాడు? ఏ రోజు రాజును దేంతో పోల్చాడు? ఒక నక్కతో పోల్చాడు. ఏ రాజు కదా, యూదా సామ్రాజ్యానికి రాజు కదా. ఎందుకంటే ఏ రోజు రాజు ఏం చేశాడో తెలుసా? తన భార్యకి ఆకలిచ్చి తన తమ్ముడు భార్యను ఉంచుకున్నటువంటి బుద్ధిహీనుడు. అతనిలో ఉన్న బుద్ధిహీనతను బట్టి నక్కతో పోల్చాడు. అతనిలో ఒక బుద్ధిహీనత ఉంది. ఏంటి? వ్యభిచారపు బుద్ధి. అందుకే నక్కతో పోల్చాడు అతను. నక్క బుద్ధి కూడా చెడ్డదే. అందుకే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ చిన్న నక్కలను పట్టేసుకోండి, నాశనం చేయండి అన్నాడు. ఈ రోజున దేవుడు శరీర కార్యాలు దేంతో పోల్చాడంటే, ఆనాడు ఇశ్రాయేలు శత్రువులైన అమాలేకులను, ఆ తర్వాత పాత నిబంధనలో పరమగీతాలు చెప్పబడిన ద్రాక్ష తోటలు తిరుగుతున్న చిన్న నక్కలతోనూ, సంసోను పట్టుకున్నాడు 300 నక్కలతోనూ, ఏ రోజును నక్కతో పోల్చాడు. ఆ నక్కతోనూ దేవుడు శరీర కార్యాలను పోల్చాడు.